మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. విశాఖలో ఓ విచిత్రం జరిగింది. అదేంటంటే జనరల్గా పాములు చూడగానే, అందులోనూ నాగుపాములు చూడగానే ఎవరైనా సరే కొట్టి చంపేస్తారు ఫస్ట్. ఎందుకంటే భయం, మనల్ని ఏమన్నా చేస్తుందేమోనని. బట్ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా దెబ్బ తగిలినటువంటి, అది నిజానికి ముంగిస్తో గొడవపడి గాయాలయ్యాయి, అలాంటి పాముని తీసుకుని వెళ్ళి స్నేక్ క్యాచర్ నాగరాజు డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి డాక్టర్ గారితో సర్జరీ చేపించి ఆ పాముని సేవ్ చేసి మళ్ళీ యథావిధిగా కొండల్లో వదిలిపెట్టారు. అది మామూలు పాము కాదండోయ్, శ్వేతనాగు. అంటే ఎంత అగ్రెసివ్గా ఉంటుందో మనకు తెలుసు. ఒక్కసారి అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు పాముకి సర్జరీ చేయటం ఏంటి, ఆ చేసింది డాక్టర్ ఎవరు, ఎలా చేయగలిగారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఏం జరిగిందండి? నాగుపాముకి కుట్లేయడం ఏంటి? పాముని చూస్తే కొట్టి చంపేస్తారు. అఫ్ కోర్స్ మీరు స్నేక్ క్యాచర్ కాబట్టి జాగ్రత్తగా కాపాడతారు అనుకోండి, మళ్ళీ అదే చేసినట్టున్నా. కానీ దెబ్బ తగిలిన పాముని ఎలా కాపాడారు? అసలు ఏం జరిగింది? ఒక నేవీ ఏరియా నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే సాధారణంగా ఫోన్ వస్తూ ఉంటాయి, నాకు రోజు 2-3 ఫోన్లు వస్తూ ఉంటాయి మేడం. నెక్స్ట్ ఫోన్ వస్తూ ఉంటాయి. ఓకే. అని వెళ్ళగానే నాగుపాము ఉంది అక్కడ. సరే అడిగాను, ఎక్కడ ఉందామంటే సరే అట్టపెట్టిలో ఉంది అన్నారు. అంటే ఏ పాము అంటే తెల్లగా ఉంది, నాకు బొత్తు కొడుతుందండి, మా భయపడి పక్క వచ్చామని అన్నారు అని అడిగారు. శ్వేతనాగన్నమాట. అవునండి. తెల్లగా ఉందంటే కొంచెం దూరం ఉండండి, స్నేహితులకు కోపంగా ఉంటుందండి. అన్నిటి పాము కంటే స్నేహితులకు కోపంగా ఉంటుంది మేడం కొద్దిగా. సరే అండి, పక్కన ఓపెన్ చేస్తే అట్టపెట్టి ఓపెన్ చేస్తాను అంటే చూడగానే పక్కన మెడ దగ్గర గాయం ఉందండి. ఓహో. ఆ గాయంలో బ్లడ్ కావుతుంది. చూస్తుంది శ్వేత నాకు. నేను ఎన్ని 10,000 పాము పట్టాను, ఇప్పుడు పట్టాను. ఎల్లడ పాముని నా కెరీర్ లోనే ఇదే ఫస్ట్ టైం అండి పాము పట్టడం. ఓహో. ఇదే ఫస్ట్ టైం వల్ల పట్టడం. అంటే విశాఖపట్నం ఎన్ని మంది స్నేహితులు ఉన్నారు, అందరికీ దొరకలేదు. నా డైరీలో ఇదే ఫస్ట్ టైం బుక్ ఎక్కించుకోవడం శ్వేతనాగ్ అనేది. శ్వేతనాగు చూస్తే పట్టుకున్నాను. చూసి మళ్ళీ అంటే దానికి గాయపడి ఉన్నారు. అక్కడ న్యావీ అధికారులు అన్నారు, మీటింగ్ అవుతుందమ్మా, దీనికి ట్రీట్మెంట్ చేయగలంటే లేదంటే ట్రీట్మెంట్ చేయిస్తాను, ఇక్కడ మన దగ్గర పసుపు డాక్టర్ ఉన్నారు అన్న తీసుకెళ్తానంటే సార్ తీసుకెళ్ళండి. వాళ్ళు వెహికల్ ఇచ్చారు నాకండి. వాళ్ళు వెహికల్ ఇచ్చారు నాకు. వెహికల్ తీసుకెళ్ళి అక్కడ సునీల్ డాక్టర్ ఉన్నారు. ఫోన్ ఇచ్చారు, సార్ అక్కడ పాము దొరుకుతుంది, విచిత్ర పాము అండి, స్నేహితునాగ్ అండి, మరి దాన్ని చూస్తే మొత్తం ముంగిసి కచ్చేసి ఉంది, ఎక్కడ పగడెత్తుందో సైడ్ కట్ అయిపోతుందా అండి అంటే సరే తీసుకురామా అంటే డాక్టర్ చూడగానే డాక్టర్ భయపడారు. డాక్టర్ గారు ఎంత పాము చూస్తే ఇలాగ. నేను ఆల్రెడీ 2 కొనసాలను మాకు పడికెళ్ళాను, అందరు ట్రీట్మెంట్ చేయించాను. కానీ ఈ శ్వేతనాగ్ చూస్తే అతను కొద్దిగా భయపడారండి. ట్రీట్మెంట్ చేయలేనమ్మా, నువ్వు పట్టుకుని నేను చేయగలను ట్రీట్మెంట్, నీ పట్టుకుని చేస్తానమ్మా అంటే సరే చేస్తే పర్వాలేదు అంటే లేదన్నా నీ మొత్తం నుంచి చేస్తా పాముకి, మా పాము మొత్తం నుంచి అయితే ట్రీట్మెంట్ చేస్తాను చేయలేను అన్నారు డాక్టర్ గారు. సరే మీ ఇష్టం, సరే పాము పట్టుకుంటా మీరు ట్రీట్మెంట్ చేయండి, మొత్తం నుంచి చేయండి అంటే అప్పుడు మొత్తం చేసి నేను పట్టుకుంటే గ్లౌజ్ తో పాము పట్టుకుంటే బాగా ట్రీట్మెంట్ చేశారండి. ట్రీట్మెంట్ చేస్తే మొత్తం టెస్టింగ్ చేసి మొత్తం 8 కుట్టు పడాయండి. ఒక గంట పడింది మొత్తం ట్రీట్మెంట్ చేయడానికి, కుట్లు వేయడానికి మొత్తం గంట పడింది మేడం. గంట పడింది ఆ ట్రీట్మెంట్ చేయడానికి. అప్పుడు ట్రీట్మెంట్ చేసాము, కుట్లు వేసాము. ప్రస్తుతం ఇప్పుడు విడిచి పెడితే మనం పావునికి క్షేమం పట్టే అవకాశం ఉంటుంది. కొండ ప్రాంతంలో విడిచి పెడతావు కదా, జనవాసం లేని ప్రాంతంలో విడిచి పెడతావు. కొండ ప్రాంతంలోని ఈ కొండ ప్రాంతం విడిచి పెడితే పాముకి క్షేమం పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది బాగా వేరండి. ఇది సాధారణంగా మన సెల్లోనే టీవీలోనే యూట్యూబ్ చూడడంతో తప్ప లైవ్ చూడడం ఇది పచ్చామండి అని డాక్టర్ చెప్పారు. సరే అని నేను డాక్టర్ చెప్పాను, నాకే పచ్చామండి ఇలాగ పాము చూడడం. ఎన్ని పాము పట్టాను? 10,000 పాము పట్టాను. ఇది శ్వేతనాగ్ చూడడం లైవ్ అయితే పచ్చామండి. సరే అని డాక్టర్ ఏమంటే ఇప్పుడు విడిచిపెట్టకండి, ఇప్పుడు విడిచిపెడితే ఆ పాముకి గాయంకి చీమలు పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుందండి. ఇలా పాములు అంతం అయిపోద్దండి. దీని సంతానం పెరగాలంటే మీరు 2 days మీద ఉంచండి. వచ్చిందంటే గాయం కొద్దిగా గాయం మాడితే అప్పుడు విడిచిపెట్టండి అంటే 2 days మందం ఉంచానండి. 2 days మందం ఉంచి ఇవాళ విడిచిపెట్టండి సార్ మేడం గారు. అంటే ఇవాళ విడిచిపెట్టండి మేడం. దాటిందన్నా 2 days మీద ఉంచండి. అవును, నాతో ఉంచాను మేడం. మరి దానికి ఫుడ్ 2 days పర్లేదు, ఫుడ్ అవసరం మేడం. అవసరం లేదా? ఒక పామును ఏ పాము అయినా సరే ఒక ఎలకగానే ఒక అప్పని తింటే 5 days 1 week తింటాను మనం తిన్న మేడం. మరి ఏం తెలియదు ఓకే, కానీ దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, మత్తు దిగిపోయి ఉంటది కదా, మత్తు దిగిన తర్వాత మరి మీకు భయం వేయలేదా ఏమన్నా చేస్తుందని? లేదా మేడం, ఎక్కడిగా ఎన్ని పాలు పట్టి ఉంటాను భయం లేదు. ఆ ధైర్యం మీద ఒక స్నేహితులకు పట్టుకుని పర్లేదు మేడం. లేకపోతే శ్వేతనాగ్ పట్టడం కష్టం. ఎందుకంటే అన్ని పాము కంటే అగ్రెసివ్ గా ఉంటదని వింటాము. ఎగిరిగా కోపంగా ఉంటుంది మేడం. 6 పట్టినప్పుడు ఇంకా నా పై ఎగిరిపోతుంది.
ఓ, అంత పాము అంత గాయంతో ఉన్నా సరే నా మీద ఎగురుతుంది మేడం పాము అది. ఎంత పొడవు ఉంది? పొడుగు? 8 అడుగులు. అమ్మో, 8 అడుగులా? మేడం. అమ్మో, మీకంటే హైట్ ఉంది మరి. నాకే హైట్ మేడం, నాకే హైట్ అది. భయమే లేదా మీకు అసలు? ఏమి 2 రోజులు పాముతోటే ఉన్నారు? ఎక్కడ దాచిపెట్టారు దాన్ని? ఎట్లా పెట్టారు? ఎందులో పెట్టారు? యాక్చువల్లీ ఇంటి బయట మా స్టోర్ ఉంటుంది, స్టోర్ ఉందండి మేడం. ఎందుకంటే నైట్ అక్కడ పాము పట్టుకుని ఫోన్లు వస్తాయి, మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. నైట్ మనం విడిచిపెట్టడం మనకి ఇబ్బందిగా ఉంటుంది. నైట్ పట్టడం వగలడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. మార్నింగ్ వగలుదామని మాకు స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్ పెడతామండి మమ్మల్ని. నైట్ ఎప్పుడు మాకు ఫోన్లు వస్తుంటే ఆ పాములు ఎప్పుడు నైట్ పడితే ఆ పాముని మార్నింగ్ వగులుదామని ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో పెడతా ఉంటాం. స్టోర్లు పెట్టిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇచ్చి పెడతాం మేడం. అదే స్టోర్లోనే ఇప్పుడు 2 పాములు ఉంటాయి మేడం ఆ చేతనాగది. ఓకే ఓకే. మరి ఫస్ట్ మీరు కాపాడారు కదా, దానికి అర్థమై ఉంటుంది, మీతో ఫ్రెండ్షిప్ చేసిందా? లేదు మేడం, పాము అనేది ఫ్రెండ్స్ కష్టం మేడం. ఏ మోగజీవన ఫ్రెండ్లీ చేయడం కష్టం మేడం. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, పాముల్ని పాలు పోసి ఇంట్లో పెంచుతూ ఉంటారు కొంతమంది, వాటిని కూడా పెట్టే యానిమల్స్ లాగా చూస్తారని అంటుంటారు కదండి, అది నిజం కాదా? లేదు, యాక్చువల్ గా పాము అనేది పాలు తాగదు మేడం. పాము తాగితే నాకు లూజ్ మోస్తుంది కానీ ఇదైపోతుంది మేడం, లూజ్ మోస్ అయిపోతుంది మేడం. మరి ఏం తింటది అసలు పాము? మేడం కప్పలను ఎలకల్ని అది తింటుంది మేడం. ఎగ్స్ ఉంటాయి. ఇప్పుడు కోళ్ళు పెట్టలు ఎక్కడ గూడ్లు పెడితే చెట్టు ఎక్కి గుడ్లు తినడం, దాని పిల్లలు తినడం వ్యక్తి తింటాయి మేడం. అది మత్తు విడిపోయి ఉంటది కదా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు కదా డాక్టర్ గారు. అవును మేడం. అది ఎప్పటికి విడిపోయింది మత్తు? దాటగా 2 hours పడుతుంది అయిపోయింది మేడం. 2 hours తర్వాత నార్మల్ అయిపోయింది పాము? నార్మల్ అయిపోయింది. ఇంక తీసుకొచ్చి మీరు ఇక్కడ దాచిపెట్టారు మీ దగ్గర? అవును మేడం. అక్కడ 1 అయిపోయింది. భయమే మేడం, పాము అంటే పచ్చని భయమే కాదంటలేదు. కానీ మాకు కొద్దిగా ధైర్యం, మాకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో పాము పట్టి ఉంటాను, నాకు ధైర్యం ఉంటుంది. స్నేహనాగంటే నాకు భయమే. అవును, నాకే కాదు ఎవరికైనా భయం, పాము అంటే భయం కాదంటలేదు. స్నేహనాగంటే ఎగురుగా ఉంటుంది మేడం, బాగా కోపంగా ఎగురుగా ఉంటుంది. అప్పుడు మత్తిండి చేసేది కొద్దిగా కూల్ అయింది మేడం. మత్తిండి చేసేది డౌన్ అయింది. ఆ డౌన్ లో నేను వెంటనే బ్యాగ్లో వేసి డాక్టర్ గారు ఏంటంటే బ్యాగ్లో వేసామ్మా, బ్యాగ్లో వేసి ఇంట్లో పెట్టావు అన్నారంటే వెంటనే ఇంట్లో పెట్టాను మేడం. 2 days మంతా 1 day ఉంచాను. మళ్ళీ మరుసటి ఓపెన్ చేసి చూసాను, ప్రాణంతో బతికుందా లేదా అనేది చూసాను. చూసారు, బ్రతికే ఉందా అని చూస్తే మంచిగానే ఉంది. పర్లేదు బాగా ఉంది. అప్పుడు చూస్తే మా బ్యాగ్ మార్చాను మేడం. బ్యాగ్ నుంచి డబ్బాలు వేసాను. అంటే బ్యాగ్ బీటింగ్ ఊపుతుంది కదా, దాన్ని బట్టి డబ్బాలు వేస్తే డబ్బాలో ఫ్రీగా ఉంటుంది, బతుకుతూ ఉండని కూడా డబ్బాలు పెట్టాను మేడం. మళ్ళీ మార్నింగ్ వేస్తే మార్నింగ్ చూసాను, యాక్టివ్గా సరదాగా యాక్టివ్గా ఉంది. పర్లేదు విడిచిపెట్టాను మేడం. వాళ్ళు ఎక్కడ తీసుకుపోయి విడిచేశారు మేడం? మా ఇంటి పక్క కొండ ఉంటుంది మేడం, కొండ విడిచిపెట్టాను మేడం. కొండలు ఉంటాయా వెనకాల? కొండ ఉంటుంది, కొండ విడిచిపెట్టాను. ఇప్పుడు అక్కడ డాక్టర్ గారి దగ్గర టేబుల్ మీద ఇలా పడగ విప్పి నుంచుని ఉంది కదా మేడం, అది అక్కడ మరి అలా ఎలా నుంచుంది? భయం వేయలేదా చుట్టుపక్కల ఎవరికి? భయం వేసింది కదా, అంత దూరం ఉన్నాను, పక్కన ఉన్నాను కదా మేడం. దాన్ని బట్టి అందరూ నించున్నారు మేడం. అందరూ అంటే నాగరాజు ఉన్నారు, నేకైతే పక్కన నాగరాజు ఉన్నారు, మాకు భయం లేదు అని ధైర్యం నించున్నారు మేడం. అదే మరి ఎవరి మీదకి దూకలేదా ఇలా కాటు వేయడానికి? లేదు మేడం, అప్పటికే ఫుల్ అలసిపోయింది మేడం. అప్పటికే ఫుల్ అలసిపోయింది పాము. ఓకే, బ్లీడింగ్ అయి ఉంది, అలసిపోయి ఉంది, తర్వాత మత్తు ఇంజెక్షన్ ప్రభావం ఉండి ఉంటది. అవును మేడం. కానీ మీరు చాలా గ్రేట్ అండి, మామూలు వాళ్ళు కాదు. మీరు పాముని తీసుకుపోయి ఇంజెక్షన్ వేపించి దానికి మళ్ళీ కుట్లు వేపించి మత్తిచ్చి దానికి సర్జరీ చేపించారు మొత్తానికి. లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడు మా దాని వల్ల బతుకుతున్నాం మేడం. మా పోహజారం దాని మీద బతుకుతున్నాం. అది బాగుంటాయి, బాగుంటాయి కదా మేడం. కానీ గ్రేట్ అండి, మీరైతే నిజంగా గ్రేట్. మీరు తీసుకెళ్ళగానే కుట్లేసిన డాక్టర్ గారు కూడా గ్రేటే, దాని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు సర్జరీ చేశారు. రైట్ అండి నాగరాజు గారు, ఇప్పటి వరకు 10,000 పాములు పట్టాను అంటున్నారు. మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామండి తప్పకుండా. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.